అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోదుగల్లం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హాజరై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ కార్యకర్తలను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ బోదుగల్లం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. 44 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ విజయవంతంగా కొనసాగుతుందంటే కార్యకర్తలే కారణమని కొనియాడారు. యుగపురుషుడు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రావడం తెలుగు ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతమని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఆస్తిలో సమాన వాటా హక్కు ఆడపిల్లలకు ఇచ్చింది ఎన్టీ రామారావును గుర్తు చేశారు. మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది కూడా ఎన్టీఆర్ అని తెలిపారు. గత వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలు ఎక్కడా భయపడలేదని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోరాటం చేశారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి స్వాగతం తెలియజేస్తూ వేదికను అలంకరించవలసిందిగా కార్యకర్త ఇదే స్పీడ్ పెంచితే, ఇదే స్ఫూర్తి తీసుకుంటే ఏ పార్టీ కూడా ఏమి చేయలేరు. ఇప్పుడు 98-99% ఎన్డీఏనే గెలవాలని ఇది అసాధ్యమే కాదు. నాయకత్వం కోసం మీ నాయకత్వం నందమూరి తారక రామారావు గారికి మన రథసారథి రాష్ట్ర హోంశాఖ మంత్రులు అనితమ్మ గారు పూలదండ ఆవిష్కరణ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగం కానీ, వాళ్ళు చేసిన పోరాటం కానీ 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఎక్కడా కూడా చిన్నది కూడా కదపనివ్వకుండా చేస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాలూకా బలం. ఆ బలాన్ని ఇచ్చిన కార్యకర్త ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. అన్ని విధాల పార్టీ కూడా ఆదుకుంటుంది. అన్ని విధాల పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఈరోజు పార్టీ కార్యకర్తలందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పార్టీని అంటే ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం చేసిన తర్వాత ఈ పార్టీని భుజాన్ని ఎత్తుకున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా లేదు అన్న వాళ్ళ నోటి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ శభాష్ అనిపించే స్థాయికి తీసుకొచ్చిన మా అందరి అభిమాన నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమం అని భావించి ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి, కార్యకర్తలకి భరోసా ఇచ్చే పరిస్థితి, ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఇంకొంచెం పుంజుకునేటట్టుగా కనిపిస్తుందని చెప్పడానికి అతిశయోక్తి లేదు. అటువంటి కార్యకర్తల బలాన్ని ఇచ్చిన గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.